ఇప్పుడు ఈ బూరెల పిండి తీసుకున్నానండి. ఇది చాలా చిక్కగా ఉండాలి. అప్పుడే మనకి బూరెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, ఎక్కువగా వేయకూడదని కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ బెల్లం పొడి అయితే వేసాను. బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం రవ్వ కేసరి చేసుకున్నాం కదండీ! దాన్నైతే ఇలా మెత్తగా స్మాష్ చేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. తర్వాత కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని ఉండలైతే చేసుకోవాలండి. చిన్న చిన్న లడ్డూల్లా అయితే చేసుకోవాలి. మనం ఏ సైజులో బూరెలు వేయాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా చేసుకోవాలండి. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. మనకి లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఆయిల్‌లో బాగా ఫ్రై అవుతుంది. రౌండ్‌గా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పండగలకి లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్‌కి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న చిన్న లడ్డూలు అయితే చేసుకోవాలి. చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చేసుకోవచ్చండి. కానీ నేనైతే నెయ్యి అప్లై చేయలేదు. ఆల్రెడీ ఇందులో మనం చాలా నెయ్యి వేసాం కదా! ఇలా ఈజీగా అన్ని లడ్డూలు కూడా చేసేసుకోవాలి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మనకి దోసపిండి కూడా 10 నిమిషాలు పక్కన పెట్టాం కదా! బెల్లం బాగా కరిగిపోతుందండి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న లడ్డూని పిండిలో వేసి పిండిని బాగా కోట్ చేసి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. మొదటిసారి వేసే వాళ్ళైతే ఇలా స్పూన్తో వేసుకుంటే షేప్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఆయిల్లో వేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. లేదంటే మన చేతితో కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. ఇలా స్పూన్తో పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. బూరెలు వేసిన వెంటనే కలపకూడదండి. ఒక నిమిషం పాటు వదిలేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పుకొని ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంచిగా అన్ని సైడ్స్ కలర్ వచ్చి ఈ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయేంత వరకు వేయించాలి. అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు. ఆల్రెడీ ప్రసాదం ముందే మనం కుక్ చేస్తాం కాబట్టి ఇది ఫ్రై అయితే సరిపోతుందండి, తొందరగానే అయిపోతుంది. పండగలకి ఇలా ప్రసాదాలు అయితే చేస్తూ ఉంటాం కదా! ఒకసారి ప్రసాదం బూరెలు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి. చూసారా, పైన కొంచెం క్రిస్పీగా లోపల స్వీట్గా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెండో వాయి వేస్తున్నానండి. సేమ్ అలాగే ప్రసాదం తీసుకొని పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి, ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ప్రసాదం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, షేప్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మీకైతే ఒకటి విరిపి కూడా చూపిస్తానండి. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ విధంగా ఈసారి పండగకి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. చూడండి, ఒకటైతే విరిపి చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా! ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే టేస్ట్ చేశానండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. లోపల డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగుంది. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.